ఈసారి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనను అమల్లోకి తీసుకురావడంతో వచ్చే పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే రైతులు తప్పనిసరిగా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం పదండి. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో తాజాగా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మార్చి 2026లో 22వ విడత నిధులు విజయవంతంగా రైతుల ఖాతాల్లో జమ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి 23వ విడతపై పడింది. అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనను అమల్లోకి తీసుకురావడంతో తదుపరి చెల్లింపులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. పథకంలో పారదర్శకతను పెంచడం, నిజమైన అర్హులకే నిధులు చేరేలా చేయడం లక్ష్యంగా రైతు రిజిస్ట్రీ లేదా యూనిక్ ఫార్మర్ ఐడిని తప్పనిసరి చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని 14 రాష్ట్రాల్లో ఈ విధానం కఠినంగా అమలవుతోంది. ఇప్పటివరకు పీఎం కిసాన్ లబ్ధిదారులుగా ఉన్నవారికి ఈ ఐడి నమోదు తప్పనిసరి అయింది. లేదంటే తదుపరి విడతలో వచ్చే 2000 రూపాయలు సహాయం నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయాన్ని న్యూస్ 18 హిందీ తెలిపింది. అర్హత ప్రమాణాల విషయంలో కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. 2019 ఫిబ్రవరి 1 తర్వాత భూమి యాజమాన్యం పొందిన వారికి ఈ పథకం కింద నిధులు అందవు. గతంలో కొన్ని సందర్భాల్లో వీరు ప్రయోజనం పొందినా, తాజా పరిశీలనలో అర్హత లేనివారిని జాబితా నుంచి తొలగిస్తున్నారు. అలాగే ఒకే కుటుంబంలో భార్యాభర్తలు లేదా తండ్రి, కొడుకు పేర్లపై ఒకరికి పైగా లబ్ధి పొందుతున్న కేసులను కూడా గుర్తించి తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు ఈ చెల్లింపులు నిలిచే అవకాశం ఉంది. యూనిక్ ఫార్మర్ ఐడి రైతులకు డిజిటల్ గుర్తింపుగా పనిచేస్తుంది. ఇందులో భూమి వివరాలు, పంటల సమాచారం, ఎరువుల వినియోగం, పశుపోషణ వంటి ముఖ్యమైన డేటా నమోదు అవుతుంది. దీని ద్వారా భవిష్యత్తులో వివిధ ప్రభుత్వ పథకాలకు మళ్లీ పత్రాలు సమర్పించాల్సిన అవసరం తగ్గుతుంది. అదనంగా ఎరువుల సబ్సిడీలు, విత్తనాల సరఫరా, పంట బీమా వంటి సేవలు సులభంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. రైతులు ఈ ఐడి కోసం తమ రాష్ట్ర ప్రభుత్వ అగ్రిస్టాక్ పోర్టల్ లేదా వ్యవసాయ శాఖ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. నమోదు ప్రక్రియకు ఆధార్ కార్డు, ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్, భూమి పత్రాలు అవసరం. అలాగే కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. అదేవిధంగా తమ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో రైతులు సులభంగా తెలుసుకోవచ్చు. పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో ఫార్మర్స్ కార్నర్లోకి వెళ్లి బెనిఫిషియరీ లిస్టును చెక్ చేయవచ్చు. అక్కడ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం ఎంపిక చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే నో యువర్ స్టేటస్ ద్వారా చెల్లింపుల స్థితి కూడా తెలుసుకునే అవకాశం ఉంది. పీఎం కిసాన్ పథకం కింద ప్రతి 4 నెలలకు ఒకసారి నిధులు జమ అవుతాయి. ఈ క్రమంలో 23వ విడత చెల్లింపులు 2026 జూన్ లేదా జూలైలో వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురైతే హెల్ప్లైన్ ద్వారా పరిష్కారం పొందవచ్చు. మొత్తంగా కొత్త నిబంధనల ప్రకారం రైతులు సమయానికి రైతు ఐడి నమోదు పూర్తి చేయకపోతే ఆర్థిక సహాయం కోల్పోయే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.